అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: క్యారెట్ సాగులో మెలకువలు, ఖరీఫ్ జొన్నను నష్టపరుస్తున్న చీడపీడలు సస్యరక్షణ యాజమాన్యం, ఎల్నినో నేపథ్యంలో ఉద్యాన పంటలను బెట్ట పరిస్థితుల నుంచి కాపాడుకునే చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. ఈ ఏడు నెలకొన్న అననుకూల వాతావరణ పరిస్థితులకు సాగు రంగం కొంత అస్తవ్యస్తమైంది. ముఖ్యంగా వర్షాధారంగా సాగు చేసే పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గింది. జొన్న సాగు చేసే ప్రాంతాల్లో జూలై మాసంలో విత్తుకున్న పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. జొన్నను విత్తింది మొదలు కోత వరకు వివిధ రకాల చీడపీడలు ఆశించి దిగుబడులను హరించి వేస్తుంటాయి. ముఖ్యంగా ఖరీఫ్ జొన్నకు మొవ్వ తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కంకినల్లి, గింజ బూజు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. పైరుపై వీటి ఉధృతి కనబడగానే సమయానుకూలంగా సస్యరక్షణ పద్ధతులు పాటించాలంటూ వివరాలు తెలియజేస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగర్ కర్నూలు జిల్లా పాలెం ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైలా. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో జొన్న పంట 30 నుంచి 45 రోజుల దశలో ఉంది. జొన్న పంట నాశించేటువంటి చీడపీడల్ని చూసుకున్నట్లయితే మొవ్వు తొలుచు ఈగ, కాండం తొలుచు పురుగు, కంకినల్లి మరియు గింజబూజు తెగులు. ఈ మొవ్వు తొలుచు ఈగ ఎప్పుడైతే ఆలస్యంగా విత్తినప్పుడు, ఆ తర్వాత విత్తిన వెంటనే వర్షాధార పరిస్థితులు గమనించినట్లయితే ఈ సమయంలో ఈ మొవ్వు తొలుచు ఈగ అనేది ఎక్కువగా ఆశించడం జరుగుతూ ఉంది. అయితే ఇది ఆశించినటువంటి మొక్కల యొక్క మొవ్వు చనిపోతుంది. ఈ మొక్కలు లాగినప్పుడు సులువుగా ఊడిపోతాయి. అంతేకాకుండా కుళ్ళిపోయినటువంటి వాసన కూడా మనం గమనించడం జరుగుతుంది. దీన్ని నివారించడానికి థయోమిథాక్సామ్ 3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ విత్తన శుద్ధి చేసుకోవాలి కేజీ విత్తనానికి పట్టించి. పొలంలో గనక దీని ఉధృతి గమనించినట్లయితే సైపర్మెత్రిన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఆ తర్వాత కాండం తొలిచే పురుగు. ఈ పురుగు ఏంటంటే పంట 30 రోజుల దశ నుంచి పంట కోత వరకు కూడా మనం దీన్ని గమనించవచ్చు. ఇది ఆశించినట్లయితే మొవ్వు చనిపోతుంది. మనం కాండాన్ని చీల్చి చూసినట్లయితే లార్వాలు, పిల్ల పురుగులు కనిపిస్తాయి. అంతేకాకుండా ఎర్రటి కన్నజాలాన్ని మనం గమనించవచ్చు. దీన్ని నివారించడానికి మనము కార్బోఫ్యూరాన్ 3G గుళికల్ని 4 కిలోలు 1 ఎకరా చొప్పున తీసుకొని సుడుల్లో వేసుకోవాలన్నమాట. ఇక చివరగా గింజబూజు తెగులు. ఈ గింజబూజు తెగులు ఏంటంటే పూత మరియు గింజ కట్టే దశల్లో ఎక్కువగా మనం గమనించడం జరుగుతుంది. గింజ కట్టే దశలో వర్షాభావ పరిస్థితులు కనుక ఉన్నట్లయితే ఈ బూజు తెగులు ఎక్కువగా వస్తుంది. ఇది ఆశించినటువంటి గింజ పైన, పూత పైన నల్లటి మచ్చలు, బూజు అనేవి ఏర్పడుతుంది. దీన్ని మనము నివారించడానికి ప్రాపికోనజోలు 1 మిల్లీలీటరు లీటర్ నీటిలో కలుపుకొని పిచికారీ చేసుకున్నట్లయితే ఈ గింజబూజు తెగుల్ని నివారించవచ్చు. ఈ రసాయనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తగిన సమయంలో సిఫారసు మేరకు మనము ఉపయోగించినట్లయితే జొన్న పంట నాశించేటువంటి చీడపీడల నుంచి పంటను రక్షించుకోవడమే కాకుండా మంచి దిగుబడులను సాధించవచ్చు.
పుష్కలంగా ఉండి శీతాకాలంలో ఎక్కువగా సాగయ్యే దుంప పంట క్యారెట్. కూరగాను, సలాడ్గాను క్యారెట్ వినియోగం ఎక్కువగా ఉంది. సంవత్సరం పొడవునా మార్కెట్లో డిమాండ్ ఉన్నా కేవలం చలికాలంలో పండించే పంట నుంచి మాత్రమే అధిక దిగుబడులు పొందే వీలుంది. ఆగస్టు నుంచి డిసెంబర్, జనవరి వరకు పలు దఫాలుగా విత్తుకునే అవకాశం ఉన్న క్యారెట్ నుంచి అధిక దిగుబడులు పొందాలంటే విత్తు నుంచి తీత వరకు ఎలాంటి మెలకువలు పాటించాలో ఇప్పుడు చూద్దాం. క్యారెట్ సాగుకు చల్లని వాతావరణం అనుకూలం. నాణ్యమైన దుంపల దిగుబడికి 18 నుంచి 24 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్నప్పుడు దుంపల దిగుబడి బాగుంటుంది. ఉష్ణోగ్రత పెరిగే కొద్దీ దుంప పెరుగుదలతో పాటు రంగు కూడా సరిగా ఉండదు. పంటను దఫదఫాలుగా విత్తటం ద్వారా మార్కెట్ డిమాండ్కు అనుగుణంగా దిగుబడిని పొందే అవకాశం ఉంటుంది. క్యారెట్ సాగుకు ఎంచుకున్న పొలాన్ని 1-2 సార్లు బాగా దున్నుకోవాలి. తర్వాత 10 నుంచి 15 టన్నుల పశువుల ఎరువు వేసి కలియదున్నాలి. దీనితో పాటు ఎకరానికి 16 కిలోల భాస్వరాన్ని ఇచ్చే సూపర్ ఫాస్ఫేట్ ఎరువును మొదటి దుక్కిలో వేసుకోవాలి. క్యారెట్ సాగుకు నాన్-10, చాన్-10 అనే రకాలున్నాయి. అలానే ఈ మధ్యకాలంలో పూసా యమదగ్ని, పూసా కేసర్ వంటి హైబ్రిడ్ రకాలు అందుబాటులోకొచ్చి మేలైన దిగుబడులను అందిస్తున్నాయి. ఎకరా క్యారెట్ సాగుకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తే ముందు బోదెకు మధ్య 60 నుంచి 65 సెంటీమీటర్లు, అలానే బోదెకు 2 వైపులా సాలుకు మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా చూసుకుని విత్తనాన్ని నాటుకోవాలి. కలుపు నివారణకు విత్తనం నాటిన 48 గంటల్లోపు నేలలో సరిపడా తేమ ఉన్న సమయంలో ఎకరానికి 1.25 లీటర్ల పెండిమిథాలిన్ మందును నేల తడిచేలా పిచికారీ చెయ్యాలి. పంట మొలిచిన తర్వాత కలుపు వస్తే 15 నుంచి 20 రోజుల మధ్యలో ఎకరానికి 300 గ్రాములు మెట్రిబుజిన్ మందును 200 లీటర్ల నీటికి కలిపి పిచికారీ చేస్తే క్యారెట్ పంటకు ఎలాంటి నష్టం లేకుండా కలుపును నివారించుకోవచ్చు. క్యారెట్ను విత్తిన 10 నుంచి 15 రోజుల తర్వాత థిన్నింగ్ చేసుకోవాలి. మొక్కకి మధ్య 5 నుంచి 10 సెంటీమీటర్లు ఉండేలా కుదురుకు ఒక మొక్క చొప్పున ఉంచి ఒత్తుగా ఉన్న మొక్కలను పలుచన చెయ్యాలి. ఇలా చేయటం వల్ల దుంప ఊరుదల బాగుంటుంది. ఎకరానికి 20 కిలోల నత్రజని, 20 కిలోల పొటాష్నిచ్చే ఎరువులను 3 దఫాలుగా నాటిన 20 నుంచి 30 రోజులకు మొదటిసారి, 45 రోజులకు రెండవసారి, 60 రోజులకు మూడవసారి వేసుకోవాలి. నీటి యాజమాన్యం ఈ పంటకు కీలకం. నేలను బట్టి, వాతావరణ పరిస్థితులను బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో తడులందించాలి. నీరు ఎక్కువైతే దుంపకుళ్ళు ఆశించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల తడులను అవసరాన్ని బట్టి అందించాలి. ఈ మధ్యకాలంలో చాలామంది రైతులు పారకం పద్ధతిని వదిలి సూక్ష్మ సేద్య పద్ధతులను ఆచరిస్తున్నారు. దీంతో నీటి వృధా తగ్గుతుంది. క్యారెట్ పంటకు ప్రధాన నష్టం కలిగించేది దుంపకుళ్ళు. దుంపకుళ్ళు రస్ట్ ఫ్లై అనే ఈగ కారణంగా ఆశిస్తుంది. తల్లి పురుగులు భూమి మీద గ్రుడ్లు పెడతాయి. గ్రుడ్ల నుంచి వచ్చిన పిల్ల పురుగులు దుంప పెరిగే దశలో కాండం తొలుచుకుని దుంపలోకి ప్రవేశించి రంధ్రాలు చేస్తాయి. పైనుంచి పంటను గమనిస్తే ముదురాకులు వడలిపోవటం, క్రొత్తగా వచ్చే ఆకులు తెలుపు రంగులో ఉండి వడలిపోయి ఉండడం కనిపిస్తుంది. ఈ లక్షణాలను గమనించినప్పుడు దుంపలను పీకి చూసినట్లయితే అవి కుళ్ళిపోయి కనిపిస్తాయి. నివారణకు లీటరు నీటికి 2 మిల్లీలీటర్ల మలాథియాన్ కలిపి పిచికారీ చెయ్యాలి. క్యారెట్ విత్తిన 90 నుంచి 100 రోజులకు పంట కోతకు వస్తుంది. దుంప త్రవ్వకం ఆలస్యమయ్యే కొద్దీ పీచు ఎక్కువై నాణ్యత తగ్గిపోతుంది. కోత చేసే ముందు పంటకు తడిచ్చి మొక్కలను పీకాలి. దుంపలను నీళ్లల్లో కడిగి ఆరబెట్టి మార్కెట్ చేసుకోవాలి. అన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎకరాకు 8 నుంచి 12 టన్నుల వరకు దిగుబడిని పొందవచ్చు. ఎల్నినో ప్రభావం అన్ని రకాల పంటలపై ఎక్కువగా కనిపిస్తోంది. వర్షాభావ పరిస్థితులు అధికంగా ఉండటం, గాలిలో వేడి శాతం ఎక్కువగా ఉండటం, భూగర్భ జలాలు క్రమంగా పడిపోతుండటంతో పంటలను కాపాడుకోవడం కష్టతరంగా మారుతోంది. మరోవైపు చీడపీడల సమస్య అధికంగా ఉంటోంది.
ఇలాంటి పరిస్థితుల్లో ఉద్యాన రైతులు, మరీ ముఖ్యంగా కూరగాయలు పండించే రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పంటలను కాపాడుకోవచ్చో కడప జిల్లా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం ఉద్యాన శాస్త్రవేత్త మానసతో మా ప్రతినిధి శ్యామ్ ముఖాముఖిలో ఇప్పుడు చూద్దాం. సూపర్ ఎల్నినో ప్రభావం ఉద్యాన పంటలపైన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఎల్నినో నేపథ్యంలో ఉద్యాన రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యాన పంటలను ఏ విధంగా రక్షించుకోవాలి అనే విషయాలను మనతో మాట్లాడడానికి ఊటుకూరు కేవీకే ఉద్యాన శాస్త్రవేత్త మానస గారు ఉన్నారు. నమస్తే మేడం. ఈ సూపర్ ఎల్నినో ప్రభావం ఉద్యాన పంటల మీద ఏ విధంగా ఉంటుంది? సో ఎల్నినో ప్రభావం అనేది ఖచ్చితంగా అన్ని పంటల మీద ఉంటుందండి. ఇప్పుడు వ్యవసాయ పంటలు కొన్ని సన్నగా కానీ వేరుశనగ ఇలాంటివి మనము కంప్లీట్గా వర్షాధారం కింద వేసుకోవచ్చు. కానీ ఉద్యాన పంటలకి మనకు ఆ సౌలభ్యం లేదు కాబట్టి ఖచ్చితంగా ఎంతో కొంత నీరు అనేది మనం నీటి తడులు అనేవి కనీసం ఒక 3-4 గన్నా ఇవ్వగలిగే పరిస్థితిలో ఉన్నప్పుడు మాత్రమే బెండ, వంగ, మటిక ఇలాంటివి, అలాగే తీగజాతి కూరగాయలు కూడా ఈ ఆగస్టు నెల వరకు కూడాను మనము వేసుకోవచ్చు. చాలా మంది రైతులు కూడాను ఉద్యాన పంటలు అనగానే తోటలకు వెళ్ళిపోతున్నారు. మామిడి కానీ, బత్తాయి, నిమ్మ, అరటి ఇలాంటివి. సో ఇవేంటంటే ఒకసారి నాటిన తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఉంటాయి కాబట్టి ఎల్నినో ప్రభావం నుంచి మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ మనం వాటిని రక్షించుకోవచ్చు. మామిడి అంటే ఇప్పుడు మనకి కాపులో లేదు కాబట్టి మనం రెగ్యులర్గా చేసుకునే కొమ్మ కత్తిరింపులు చేసుకుంటూ, ఒకవేళ చీని, బత్తాయి ఇలాంటి తోటల్లో బెట్ట పరిస్థితులు గమనిస్తున్నాము, నీరు అనేది తక్కువగా ఉంది, మా చెట్లు ఎక్కువగా ఒత్తిడికి గురవుతున్నాయి అనుకున్న వాళ్ళు 13-0-45 లీటర్కి 10 గ్రాములు, అలాగే ఫార్ములా 4 లీటర్కి 5 గ్రాములు చొప్పున కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా మన ఈ బెట్టని తట్టుకునే శక్తిని కొంతవరకు పెంపొందించవచ్చు. ఇప్పుడు ఏంటంటే ఐఏహెచ్ఆర్ బెంగళూరు వాళ్ళు మనకి మామిడికైతే మ్యాంగో స్పెషల్ అని, చీనీ నిమ్మకైతే సిట్రస్ స్పెషల్ అని చెప్పేసి ప్రతి పంటకి సపరేట్గా సూక్ష్మ పోషకాల మిశ్రమాలు అనేది తయారు చేశారు. సో దొరికిన వాళ్ళు కుదిరినంత వరకు కూడాను ఆ సూక్ష్మ పోషకాల మిశ్రమాలు కన్నా మనం పిచికారీ చేసుకున్నట్టయితే మంచి ఫలితాలు అనేవి లభిస్తాయి. రెండవది వచ్చేసి ఏమంటే కొన్ని ప్రాంతాల్లో మనకి ఉష్ణోగ్రతలు అనేవి ఎక్కువగా ఉండడం, ముఖ్యంగా ఎండ అనేది బాగా తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో మనము కేవలం ఈ నీరు పెట్టడము లేదంటే పైపాటి పోషకాల పిచికారీ ద్వారా మాత్రమే కాకుండా మనము ఒక కాలిన్ క్లే అని దొరుకుతుంది, ఒక టైప్ ఆఫ్ సున్నం అనమాట, మన అగ్రికల్చర్ గ్రేడ్ ఉండేది. అది వచ్చేసి లీటర్కి 30-40 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే కూడా ఆ అధిక ఉష్ణోగ్రతలు లేదంటే ఆ తీవ్రత నుంచి మన మొక్కల్ని కాపాడుకోవచ్చు. ఈ అధిక ఉష్ణోగ్రతలప్పుడు మనకి వడదెబ్బ అని చెప్పేసి కాయలంతా రంగు మారిపోవడము, అలాగే ఎవరైనా డ్రాగన్ ఫ్రూట్ వేసుకున్న రైతులు కూడా ఏంటంటే ఆ కాండం అంతా కూడా పసుపు రంగులోకి మారిపోయి కుళ్ళిపోవడం ఇలాంటి సమస్యలన్నీ చూస్తున్నాము. సో దానికి ఈ కావలిన్ క్లే పిచికారీ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే మనకి కొన్ని ఇప్పుడు కూరగాయలు ఇలాంటివి వేసుకుని ఉంటారు, ఆల్రెడీ రైతులు వేసుకొని ఉంటారు. అలాంటి వాళ్ళకు కూడాను 13-0-45 లీటర్కి 10 గ్రాములు కలుపుకొని పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా బెట్టను తట్టుకునే శక్తి అందించడంతో పాటుగా పూత పింద దశల్లో ఉన్న వాటికి ఈ పోషకాలు అనేవి డైరెక్ట్గా ఆకుల మీద మనం పిచికారీ చేస్తాం కాబట్టి నత్రజని, పొటాషియం బాగా అంది మనకి దిగుబడి కూడా మనం కొంతవరకు పెంచుకునే అవకాశాలు అనేవి ఉన్నాయి. సూపర్ ఎల్నినో సమయంలో ఏంటి మనకు ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వల్ల అన్ని రకాల పంటల్లో కూడాను ఈ అధిక ఉష్ణోగ్రతలకి రసం పీల్చే పురుగుల సమస్య అనేది చాలా అధికంగా ఉంటుంది. ఈ కూరగాయల పంటలే తీసుకున్నట్టయితే కనుక ఈ పేనుబంక కానివ్వండి, త్రిప్స్ కానివ్వండి ఇలాంటివన్నీ కూడాను సంఖ్య అనేది వాటి వృద్ధి చెందుతుంది. దానికి ఏంటంటే మనం తొలిగా పంటలు వేసుకునేటప్పుడైనా ఖచ్చితంగా వేపపిండి అనేది వేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఆల్రెడీ మేము పంట పెట్టుకున్నాము అన్న వాళ్ళు ఇప్పుడైనా కూడా పైపాటుగా కొంత వేప చెక్కను అనేది వేసుకోవడము. ఖచ్చితంగా జిగురట్టలు అనేవి ప్రతి ఒక్కరు కూడా పెట్టుకోవాలి. కొంతమంది ఏంటంటే కూరగాయల్లో ఖచ్చితంగా జిగురట్టలు అనేవి పెడుతున్నారు, పసుపు నీలం రంగు, అయితే తోటల్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. ముఖ్యంగా మనం చీనీ నిమ్మ తీసుకున్నట్టయితే కొంతమందికి ఎక్కువగా వినిపించే కంప్లైంట్ వచ్చి చక్కెర తెగులు వస్తూ ఉంది అంటున్నారు. ఇది వచ్చేసి సిల్లా అని చెప్పేసి ఒక పురుగు వల్ల వస్తుంది. ఈ పురుగు యొక్క తల్లి పురుగుని మనము కొంత కట్టడి చేయాలంటే చెట్టుకి ఒకటి చొప్పున పసుపు రంగు జిగురట్టలు అనేవి ఖచ్చితంగా పెట్టుకోవాలి. సో ఆ విధంగా చేసుకోవడం ద్వారా ఈ తల్లి పురుగుని మనం కొంతవరకు నియంత్రించుకొని ఈ పిల్ల పురుగుల్ని మనము కెమికల్స్, రసాయనాలు పిచికారీ చేయడం ద్వారా మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. అలాగే కుదిరినంత వరకు కూడా తొలి దశల నుంచే మీరు కెమికల్స్కి వెళ్ళిపోకుండా వేప నూనె అనేది పిచికారీ చేసుకోవడం ద్వారా కూడా రసం పీల్చే పురుగుల్ని సమర్థవంతంగా నివారించవచ్చు. అలాగే ఇంకా తెగుళ్ళ విషయానికి వస్తే బెట్ట పరిస్థితుల్లో మనకి తెగుళ్ళు వచ్చేవి తక్కువ. బట్ ఏమంటే అరటిలో వచ్చేసి మనకి వేడి ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దుంపగుళ్ళు సమస్య అనేది చాలా ఎక్కువగా అబ్జర్వ్ చేస్తున్నాము తోటలకు వెళ్ళినప్పుడు కూడా. సో ఇదేంటంటే ఆ లోపల దుంప అంతా కూడా కుళ్ళిపోయేసేసి చెట్లన్నీ కూడా చనిపోతున్నాయి.
దీనికి వచ్చి మనము మొదటిది ఏంటంటే మీరు ఆ సమస్య ఒకటి అరా గుర్తించినప్పుడే లీటర్కి 25 గ్రాముల చొప్పున బ్లీచింగ్ పౌడర్ అనేది కలుపుకొని మొక్క మీద పడకుండా మొక్క మొదల దగ్గర వాసన పోకముందే పోసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఒక వారం రోజులు అలా గ్యాప్ ఇచ్చిన తర్వాత ఒక 10 లీటర్ల నీరు తీసుకుంటే 30 గ్రాముల వరకు కాపర్ శిలీంద్రనాశనులు, ఒక 5 గ్రాముల వరకు స్ట్రెప్టోసైక్లిన్ కానీ ఇలాంటి వాటితో కలుపుకొని మనము మొక్క మొదల్లో పోసుకోవాల్సి ఉంటుంది. కడప జిల్లాలో ఎక్కువగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. ఈ ఉద్యాన రైతుల నుంచి మీకు ఎట్లాంటి కంప్లైంట్లు వస్తున్నాయి? బత్తాయి మన కడప జిల్లాలో ఎక్కువగా ఉంటుంది. బత్తాయిలో కామన్ ప్రాబ్లం వచ్చేసి ఏమంటే మాకు ఎండుపుల్ల పడుతుంది, వేర్కులు పడుతుంది అంటున్నారు. దీనికి ఒకే ఒక పరిష్కారం ఏంటంటే మనకు సంవత్సరానికి 3 లేదా 4 సార్లు ట్రైకోడర్మా విరిడి సూడోమోనాస్ అనేది మన మొక్కకి అందించడం అనేది బెస్ట్ ఆప్షన్. ఇది మనము ఒక 100 కిలోల పశువుల ఎరువు తీసుకొని దానికి ఒక 10 కిలోలు వేప చెక్క కలుపుకునేసి ఇవి ఒక 2 కిలోలమైన ట్రైకోడర్మా సూడోమోనాస్ కలుపుకొని బాగా నీడలో వృద్ధి చేసుకోవాల్సి ఉంటుంది. ఒక వారం 10 రోజుల పాటు నీడలో తేమ ఉండేలాగా నీరు చల్లుతూ చేసుకుంటే అవి బాగా వృద్ధి చెందుతాయి. అలాంటి మిశ్రమాన్ని ఒక చెట్టుకి 5 కిలోల చొప్పున మీరు వేసుకోగలిగితే అలా మీరు సంవత్సరానికి 3-4 సార్లు చేసుకుంటే ఈ వేరుకుళ్ళు కానీ బంక కార్య తెగులు కానీ పగలడము, మట్ట పగలడం అంటుంటారు, లేదంటే తాటి పగలడం అంటుంటారు, ఇవన్నీ కూడా మీరు తొలి దశల నుంచి దీన్ని నివారించుకోవచ్చు. ఒకసారి మీకు ఈ ప్రాబ్లం అనేది బాగా వచ్చేసింది, మాకు ఆల్రెడీ వేరుకుళ్ళు కనిపిస్తుంది అనుకున్న వాళ్ళు మాత్రము ఇప్పుడు ఇమీడియట్గా కొంత తేమ అనేది అంటే ఈరోజు నీరు పెట్టుకుంటే మరుసటి రోజు తేమ ఉండగానే కార్బన్డిజం అనే మందు కానీ రిడోమిల్ కానీ మనము మొక్క పాదం అంతా తడిచే విధంగా మనం నీరుతో కలుపుకొని పోసుకోవాల్సి ఉంటుంది. అయితే కొంతమంది రైతులు ఏమంటే మనకి ఈ పశువుల ఎరువులో ట్రైకోడర్మా ఇవన్నీ వృద్ధి చేయడం కొంత కష్టం అవుతుంది అనే ఇది ఇవ్వడం జరిగింది. కాబట్టి మనము కేవలం ట్రైకోడర్మా సూడోమోనాస్ పొడి రూపంలోనే కాకుండా ద్రవ రూపంలో అందించడం జరుగుతుంది. మన ఉటుకూరు వ్యవసాయ పరిశోధన స్థానంలో దొరుకుతుంది. ఈ ద్రవ రూపంలో వచ్చేసి మీకు ఎకరాకి 1 లీటర్ సరిపోతుందండి. అది మీరు నీటిలో కలుపుకునేసేసి మొక్క పాదులో పోసుకోవాల్సి ఉంటుంది. లేదు అది కూడా కుదరదు అనుకున్న వాళ్ళు డ్రిప్లో అయినా సరే మీరు ఈజీగా వదులుకోవచ్చు. మేడం, ఈ ఆగస్టు 2వ వారం వచ్చినా కూడా ఈ ఎండ వేడి తగ్గడం లేదు, వాతావరణం చాలా వేడిగా ఉంది, ఈ వర్షాలు కూడా చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఈ వేడి వల్ల కూడా తెగుళ్ళు వచ్చే అవకాశం ఏమైనా ఉందా? వీటిని ఎట్లా రక్షించుకోవాలి? మనకి కొంచెం ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండి ఇప్పుడు అడపదడప వర్షాలు పడుతున్నప్పుడు ఏంటంటే మనకి గాల్లో తేమ శాతం కూడా పెరుగుతుందండి. ఇలాంటప్పుడు మనకి ఆకుల మీద వచ్చే తెగుళ్ళు మనకి ఎక్కువగా వస్తుంటాయి. దీనికోసం వచ్చేసి మనం గమనించగానే ఖచ్చితంగా మనము బేసిక్ మీరు మందులు కూడా ఎప్పుడు కూడాను ఈ తెగులు మందులైనా సరే పురుగు మందు అయినా సరే ఫస్ట్ లో డోస్ నుంచి లో పవర్ నుంచి హై పవర్కి వెళ్ళాల్సి ఉంటుంది. ఎప్పుడు కూడాను మనకి చెట్ల విషయంలో అయినా సరే లేకపోతే కూరగాయల మొక్కల విషయంలో అయినా సరే ఎంత గుబురుగా ఉంటే మనకి అంత ఎక్కువగా చీడపీడలు అనేవి ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు అంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనకు సిఫారసు చేసిన మేర దూరంలో నాటుకోవాలి కూరగాయ మొక్కలు అయితే మాత్రం. అలాగే పండ్ల చెట్ల విషయానికి వస్తే ఖచ్చితంగా మీకు గాలి వెలుతురు అనేది మొత్తం అంతా వెళ్ళేలాగాను ఖచ్చితంగా కొమ్మ కత్తిరింపులు అనేవి ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే కొంతమంది రైతులు ఇలా వర్షాలు పడట్లేదు, ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్నాయని చెప్పేసి అవసరానికి మించి నీరు అనేది పెడుతున్నారు. సో ఇలా పెట్టడం వల్ల కూడా ఏంటంటే మనకి ఒక నెగిటివ్ ఎఫెక్ట్ లాగా వచ్చి ఈ తేమ శాతం అనేది ఆ మైక్రో క్లైమేట్ అంటారు అక్కడ ఎక్కువ అయిపోవడం వల్ల తద్వారా మళ్ళీ మనకి అదనంగా తెగుళ్ళు అనేవి కూడా ఎక్కువ అవడం అనేది జరుగుతుంది. సో ఇది ఒకటి గమనించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఒకవేళ మీకు నీరు తక్కువగా ఉంది అనుకుంటే ఇప్పుడు మనము చాలా వరకు కూరగాయల తోటలకి మల్చింగ్ షీట్ చెప్తున్నాము. అలాగే పెద్ద తోటలు ఉన్నాయి, చీని, నిమ్మ, మామిడి ఇలాంటి వాటికి వీడ్ మ్యాట్స్ చెప్తున్నాం. ఈ వీడ్ మ్యాట్స్కి మనకు సబ్సిడీ కూడా ఇస్తున్నారు డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇవి పెట్టుకోవడం వల్ల ఏంటంటే మీకు కలుపు ఒకటే నివారించడం కాదండి, మీరు వేసే తేమ అనేది భూమిలో ఎక్కువసేపు ఉండేలాగా తొందరగా ఆవిరి అయిపోకుండా ఇది ఒక ఆచ్ఛాదనలాగా పనిచేస్తుంది. కాబట్టి తప్పనిసరిగా అందరూ కూడాను వీడ్ మ్యాట్స్ మల్చ్ షీట్లు అనేవి వాడుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. అయితే కొంతమంది ఏంటంటే ఇప్పుడు కొత్తగా ప్రకృతి వ్యవసాయం చేయాలి లేకపోతే ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనుకున్న వాళ్ళకి ప్లాస్టిక్ అనేది మనము మనం చెప్పట్లేదు. కాబట్టి దానికి ప్రత్యామ్నాయంగా మనం PMDS అని చెప్తున్నాం అనమాట. ఈ PMDS అంటే 30 రకాల విత్తనాలు 20 రకాల విత్తనాలు కలిపి కూడా మనకి కిట్లు అనేవి అందిస్తున్నారు. సో ఈ విత్తనాలు తీసుకొని మీరు పాదులో కనేవి వేసుకున్నట్టయితే ఇవి అంతా ఒక పొరలాగా మొత్తం కప్పేస్తుంది, మనకు కలుపు అనేది రాకుండా నివారిస్తుంది. దీనివల్ల మనకి అదనపు ఉపయోగం ఏంటంటే మళ్ళీ మీరు పాదులోనే దాన్ని తవ్వేసుకొని పెట్టేసుకున్నారంటే తొక్కిచ్చేసుకున్నారంటే మీకు అదనంగా భూసారం కూడా పెరుగుతుంది, మొక్కకు పోషకాలు కూడా అందించిన వాళ్ళం అవుతాం. మేడం, ఈ పరిస్థితుల్లో వర్షాభావ పరిస్థితులు, ఎల్నో పరిస్థితుల్లో మామిడి కానీ బత్తాయి కానీ నిమ్మ కానీ ఇట్లాంటి తోటలు వేసుకోవచ్చా? ఒకవేళ వేసుకోవాలనుకునే రైతులు ఏం చేయాలి?
అంటే మీకు ఖచ్చితంగా నీటి వసతి ఉంది, మాకు మధ్యలో నీరు ఉండకుండా ఇబ్బంది ఉండదు అనుకున్న వాళ్ళు వేసుకోవచ్చండి. అయితే ఇక్కడ ఇంకొక చిన్న విషయం ఏంటంటే, మనకు ఉన్న ఆ నీటితోనే మన మొక్కల్ని బెట్ట పరిస్థితులను తట్టుకునే విధంగా చెయ్యాలి అంటే మనకి వ్యామ్ అని చెప్పి ఒక జీవన ఎరువు ఉందండి. ఈ వ్యామ్ ఏం చేస్తుందంటే మొక్క వేర్లని దాటుకొని లోపలి పొరల్లోకి చొచ్చుకుపోతుంది. ఆ లోపల ఎక్కడో ఉన్న పోషకాలని నీటిని తీసుకొచ్చి మొక్కకు అందిస్తుంది. కాబట్టి మనం ఏ మొక్కలకి అయితే వ్యామ్ వేస్తున్నామో అలాంటి మొక్కలు బెట్టని కొంచెం బాగా మిగిలిన వెయ్యని మొక్కలతో పోలిస్తే బాగా తట్టుకుంటున్నాయి. కాబట్టి దుక్కిలో కానివ్వండి వ్యామ్ అనేది మనం వేసుకుంటే చాలా మంచిది. అలాగే ఇందాక మాట్లాడుకున్నట్టుగా చీని బత్తాయి వేసుకున్న వాళ్ళు ఒక చెట్టుకి ఒక 500 గ్రాముల వరకు వ్యామ్ అనే పొడిని కలిపి చల్లుకొనేసేసి మొక్కలు పెట్టుకోవడమో లేకపోతే పెద్ద తోటలో అయినా సరే మీరు వేసుకోవచ్చు. సో ఇలా వేసుకోవడం ద్వారా ఇట్లా ఈ బెట్ట సమయాల్లో మనం మొక్కల్ని ఆరోగ్యంగాను బెట్టను తట్టుకునేలాగా పెంచుకోవచ్చు. మిమ్మల్ని సంప్రదించాలనుకుంటే ఉద్యాన రైతులు ఏ విధంగా సంప్రదించాల్సి ఉంటుంది? సో మన కృషి విజ్ఞాన కేంద్రం మూటుగూరు రాయచోట్ రోడ్లో ఉందండి, కడపలో. సో రైతులు ఇక్కడ మా ఆఫీస్కి రావచ్చు. లేదు అంటే 7981720286. సో ఇది నా ఫోన్ నెంబరు. మీరు ఫోన్ చేయొచ్చు. లేదు మీకు ఏదైనా సమస్య ఉంది అంటే ఒక ఫోటో తీసి మీరు మాకు వాట్సాప్లో పెట్టినా కూడా మేము మీకు ఆన్సర్ ఇవ్వడం జరుగుతుందండి. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ మేడం. ఇది ఊటుకూరు ఉద్యాన శాస్త్రవేత్త మానస గారు చెప్తోంది. కెమెరామెన్ జగదీష్తో శ్యామ్, ఈటీవీ న్యూస్, కడప. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఈ ఏడాది నెలకొన్న ఎల్నినో ప్రతికూల పరిస్థితులు తోట పంటలపై సైతం ప్రభావాన్ని చూపుతున్నాయి. భూగర్భ జలాలు తగ్గడంతో సాగుకు కనీస నీటి తడులు లేక దిగుబడులు సగానికి సగం తగ్గిపోయాయంటూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నియోజకవర్గంలోని ఒక్క రైతులు ఆందోళన చెందుతున్నారు. మడకశిర నియోజకవర్గంలో దాదాపు 10,000 ఎకరాల్లో రైతులు ఒక్క పంటను సాగు చేస్తున్నారు. వేల సంఖ్యలో కూలీలకు ఒక్క పంట ద్వారా ఉపాధి కలుగుతోంది. ప్రస్తుతం వాతావరణ మార్పులతో దిగుబడి తగ్గడమే కాక పిందెలు రాలి గెలలు ఎండుముఖం పడుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఈసారి ఎల్లిలో ప్రభావం వల్ల చాలా వరకు దిగుబడి తగ్గిపోయింది. ఒక్క పంట పూత కానీ పిందెలు కానీ ఈ దశ మొత్తం అంతా వేసవిలోనే జరుగుతుంది. భూగర్భ జలం మట్టం తగ్గిపోవడం వల్ల వాతావరణంలో తేమ శాతం లేకుండా పొడి వాతావరణం ఏర్పడి టెంపరేచర్ కూడా ఒక 3-4 డిగ్రీలు మా ప్రాంతంలో పెరగడం వల్ల ఈ దుస్థితి వచ్చింది. ప్రభుత్వం వారు కూడా స్పందిస్తే బాగుంటుంది. జీవీజీ రామ్జీ పథకం ఏదైతే ఉందో దాన్ని అనుసంధానం చేయాలి హార్టికల్చర్ క్రాపులకి. మన ఒక్క తోటలో మధ్యలో ట్రెంచ్లు తీసి ఈ అగ్రికల్చర్ వేస్ట్ ఏదైతే ఉందో దాన్ని వేసి పూడ్చిపెట్టినప్పుడు ఇది ఎరువులుగాను ఉపయోగపడుతుంది. రెండోది తేమని ఒడిసిపడుతుంది కాబట్టి తేమ శాతం కూడా పెరిగి మరి పంట దిగుబడి పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనలో ఈ ఒక్క పంట కూడా చేరిస్తే రైతులంతా ఇన్సూరెన్స్ కట్టుకొని ఇలాంటి కష్ట సమయాల్లో దాన్ని ఉపయోగించుకోవడం అని చెప్పేసి ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. 3 ఎకరాల్లో ఒక్క తోట ఉంది. ఈ ఎల్నినో ప్రభావం వల్ల దిగుబడి చాలా తగ్గిపోయింది. చాలా బోర్లు కూడా నిలిచిపోతున్నాయి. భూగర్భ జలాలు చాలా ఇంకిపోయినాయి. ఇవి ఎండలు ఎక్కువ కావడం వల్ల ఈ పిందెలన్నీ రాలిపోయి ఒక్క దిగుబడి చాలా తగ్గిపోయింది. 50% కూడా లేదు. మన పక్కనున్న కర్ణాటక రాష్ట్రంలో ఇదే ఒక్క తోటకి వాళ్ళు బీమా కూడా కల్పిస్తున్నారు. మళ్ళీ ఒక్క చెట్లు పెంచుకోవడానికి వాళ్ళు ప్రోత్సాహాలు కూడా ఇస్తున్నారు. కానీ మన ఆంధ్రలో అలాంటిది లేదు. మాది 4 ఎకరాలు ఒక్క తోట ఉంది. ఎల్నినో ప్రభావం వల్ల వర్షాలు రాక సరిగ్గా పంట రాలేకపోతుంది. పిందెలు అన్నీ రాలిపోతున్నాయి, బోర్లన్నీ ఎండిపోతున్నాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ ఆధారపడిండేది ఒక్క తోట మీదనే. అందుకోసం ఆదుకోవాలని ప్రభుత్వం అండగా ఉండాలని కోరుతున్నాం. ప్రస్తుత వర్షాభావ పరిస్థితులను తట్టుకునేలా మల్చింగ్ విధానాన్ని తప్పకుండా తోటల్లో ఆచరించాలంటూ ఉద్యానాధికారులు సూచిస్తున్నారు. అలానే నీటి పొదుపు చర్యలను పాటించాలని, సూక్ష్మ సేద్య విధానాలను ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. మడకశిర నియోజకవర్గంలో దాదాపుగా 10,000 ఎకరాల ఒక్క సాగులో ఉంది. అందులో వచ్చేసి సుమారుగా 4,000 నుంచి 5,000 మంది రైతులు సాగు చేస్తున్నారు. ఇప్పుడు ఈ ఎల్నినో ప్రభావం వల్ల దగ్గర సుమారుగా ఒక 30% దిగుబడి తగ్గుతుంది. ఈ వర్షం లేనందుకు కానీ, నీళ్లు ఎండిపోవడం వల్ల కానీ, వీటి వల్ల. దీనికి అనుకూలంగా ఉద్యాన శాఖ తరపు నుంచి రైతులు ఖచ్చితంగా మల్చింగ్ చేసేది అలవాటు చేసుకోవాలని కోరుతున్నాము. ఇందులో వచ్చేసి కింద పడిపోయిన ఆకులు 1.5 నుంచి 2 మీటర్ల బేసిన్ చేసుకొని ఆ బేసిన్ మొత్తం
మల్చింగ్గా కింద పడిపోయిన ఆకుల్ని వాడుకోవడం వల్ల నీరు ఆవిరి కాకుండా వేరే దగ్గర నీరు హోల్డ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అది చేసుకోమని కోరుతున్నాము. దీని తర్వాత చెట్టుకి మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి ఆ స్థలంలో వచ్చేసి ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ అని 25 నుంచి 30 రకాల పప్పు గింజలు కానీ సీరియల్స్ కానీ పల్సెస్ కానీ ఇవన్నీ వేసుకొని ఒక నీటి తడి వచ్చినా కూడా మనకు అవంతా గ్రీన్ కవర్గా మారి భూమిలో ఉండే నీరు ఆవిరైపోకుండా కాపాడుతుంది. తర్వాత డ్రిప్ ఇరిగేషన్ అలవాటు చేసుకోవాలని కోరుతున్నాము. ఒకటే చోట 25 ఎకరాల ఒక్క రైతులు ఉంటే వాళ్ళకు వచ్చేసి కమ్యూనిటీ ఫామ్ ఫండ్ సజెస్ట్ చేస్తున్నాము. ఒక్క పంటకు సైతం బీమా సౌకర్యం కల్పించి ప్రభుత్వ పథకాలను అనుసంధానిస్తే సాగుదారులకు ఊరటగా ఉంటుందంటూ రైతులు కోరుతున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.